ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్. కలెక్టర్ అథెంటికేషన్ రిపోర్టులు లేకుండా బోగస్ పత్రాలు. అర్ధరాత్రి వేళలో మారిన భూముల వివరాల నమోదు. ప్రభుత్వ అండ్ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై ఫోకస్. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నా దానికి ఇప్పుడు మోక్షం కలిగింది. ప్రభుత్వ భూములు మొత్తం విపరీతంగా దోపిడీకి గురైనాయని చెప్పేసి మొత్తుకుంటుంటే ఇక్కడ చూడండి, అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాల నమోదు. అర్ధరాత్రులు, అపరాత్రులు, రిజిస్ట్రార్లని, సబ్ రిజిస్ట్రార్లని, ఎంఆర్ఓలని ఇంటికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇంటికి పిలిపించుకొని వీళ్ళు ఓరు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వీళ్ళు ఓరు. ఎవరైతే సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారో వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటారు. దానికి ఏం చేస్తారంటే నామినల్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎందుకు సబ్ రిజిస్ట్రార్లు ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారంటే వీళ్ళకు చేత కాదు, లేవలేనోళ్ళు, వీళ్ళు బెడ్ మీద పడుకుంటారు, వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేదు అన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ఇంటికి వస్తారు. అయితే వీళ్ళకి అన్ని చక్కగా ఉండగా కూడా సబ్ రిజిస్ట్రార్లను ఇంటికి పిలిపించుకొని ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు అన్నీ తొలిచి పడేసిర్రు. శనక్కాయలు ఒలిచినట్టు ఒలుచుకున్నారు. ఇప్పుడు బయటపడుతున్నది. త్వరలో ఇది ఒక పెద్ద న్యూస్ అయి వస్తుంది. ఏంటంటే మామూలు కాదు, ధరణి అనేది దాన్ని పురుడు ఓపించింది అందుకు భూములను తిననికే. వాళ్ళ భూములేమో ధరణిలో రాకపోయేది, మిగతా భూములందరి బయట వచ్చేది, బయట కనపడేది. లాస్ట్కు ప్రభుత్వ భూములు కనుమరుగైపోయినాయి. భూములు ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి. ప్రభుత్వ భూములు మాయమైనవి, ప్రైవేట్ భూములు పెరిగినాయి. అంటే ఏమన్నట్టు అర్థం చేసుకోవాలి, ఈ మాయమై అటు పెరిగినాయి అంటే రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అంటే 25 లక్షల ఎకరాలు రాష్ట్రంలో మొత్తం. ఒక యాదగిరిగుట్ట దగ్గరనే 26,000 ఎకరాలు మొత్తం కబ్జాలకు గురైంది. అందుకనే అప్పుడు ఆ గుట్టను డెవలప్ చేసింది. అందరేదో దేవుడిపై నమ్మకంతో కేసీఆర్ మొత్తం డెవలప్ చేస్తుండే యాదగిరిగుట్టను అనుకున్నారు. కానీ యాదగిరిగుట్ట నుంచి ఆయన ఫామ్ హౌస్ పోయే దారి వేసుకొని ఆ చుట్టూ 26,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు కొన్ని భూములు కొని అన్నీ కలిపి మొత్తం ఏడికాడి గతిరించి పడేసారు. అది రాజకీయం చేసిరు, అమ్మేసిరు భూములన్నీ. ఇప్పుడు వీళ్ళు చేతులు దులుపుకొని సైలెంట్ కూర్చురు. అందుకని యాదగిరిగుట్టను కూడా పూర్తిగా డెవలప్ చేయకుండా ఆ మధ్యలోనే వదిలేసారు. ఆ వాన వస్తే మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది యాదగిరిగుట్ట. వీళ్ళు చేసిన పని ఏముంది, యాదగిరిగుట్ట గట్టనే వరద వస్తే మొత్తం నింతది, మొత్తం గారుతుంటుంది. ఆ రోడ్లు కూడా ఇట్లా బొక్కలు పడుతుంటాయి. ఆ సచివాలయం కట్టిన సచివాలయం మొత్తం కురుస్తుంది వాన పడితే. ఇక ఒకటే తూడ్స్ కూడా కూర్చోవాలి. వీళ్ళు చేసిన పనులు అట్లా ఉండే. ఇది మొత్తం ఈ రిపోర్ట్ బయటికి వచ్చినాక ఇంకా ఎన్ని లక్షల కోట్లు తిన్నారనేది బయటపడుతుంది. ఇది వాస్తవం. ఇది రిపోర్ట్ ప్రభుత్వం బయట పెట్టాలి. బయట పెడితే ఎన్ని లక్షల ఎకరాలు తిన్నారు, ఎన్ని లక్షల కోట్లు అయింది, దాని విలువ ఎంత అనేది ప్రభుత్వం బయట పెట్టాలి. ప్రభుత్వం కూడా దాపెట్టొద్దు. ఇటువంటి వాటిని మొత్తం ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలకు ఎట్లా చెప్పిర్రో, మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం అప్పులు ఎంత కడుతున్నాము, మనకు ఎంత మిగులుతుంది, పథకాలకు ఎంత పోతున్నది, ఏంది అని ఎట్లయితే ప్రజలకు వివరించిర్రో సేమ్ దీని మీద కూడా ప్రజలకు వివరించాలి. ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, ఎంత మింగిరు, ఇప్పుడు ఇంకా ఎంత ఉన్నాయి, ప్రజలకు వివరిస్తే ఒక ఆలోచన ఉంటుంది ప్రజలు. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వం మీద. చెయ్యాలి. గత ప్రభుత్వం చేసిన దాన్ని మొత్తం చూపెట్టాలి. ఇన్ని లక్షల ఎకరాలు మింగిర్రు అనేది ప్రజలకు చూపించి ఇంతనే మన దగ్గర ఉన్నది, దీన్ని మనం దీనికి ఉపయోగించుకుంటామని చెప్పేసి చెప్పుకురావాలి.